ఈ రోజు దృశ్యం 3 రిలీజ్ అయింది కదా, అవును, ఎలా ఉంది మూవీ? యాక్చువల్ గా సినిమా అయితే బాగుంది. ఓకే, కాకపోతే ఫస్ట్ హాఫ్ ఎందుకో దాని మొత్తం స్టోరీ మొత్తం బిల్డ్ చేయడంలో, ఆ నరేషన్ చెప్పడంలో చాలా టైం తీసుకున్నాడు అనిపించింది. ఓకే. నాకు అది కూడా బోరేం కొట్టలేదు, కానీ ఏందబ్బా ఇప్పుడే ఇంత లేట్ చేస్తే స్టోరీలోకి ఎప్పుడు దిగుతాడా అని డౌట్ వచ్చింది. సో Okay. అదొక్కటి టెన్షన్ ఉండే నాకు. ఫైనల్ గా క్లైమాక్స్ అయితే బాగా నచ్చింది. ఓకే. నీకేమనిపించింది? నాకైతే వెంకటేష్ ఫ్రాంచైజ్ లోకి వెళ్ళిపోయినంట, ఇది ఒక బ్యాడ్ న్యూస్ మనకి. ఓకే, నాకైతే ఆ సినిమాలో వెంకటేష్ తప్ప ఇంకొకరు ఊహించుకోలేకపోయినా. బట్ మోహన్ లాల్ యాక్టింగ్ చూసినాక మాత్రం ఫిదా అయిపోయినా. న్యాచురల్ యాక్టింగ్ అసలు. అట్లాంటి క్యారెక్టర్లకు పెట్టింది పేరు అసలు వాడు. అమేజింగ్ యాక్టింగ్ అసలు. అప్పుడు ఇంకోటి పార్ట్ 4, 5 కూడా ముందే ఫిక్స్ అయ్యారంట. అది జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడతో ఆపేస్తే బాగుంటది అని అనిపించింది. నేను కూడా ఎక్స్పెక్ట్ చేసిన దీంతో ఎండ్ అయిపోతుంది అనేసి. సినిమా లాస్ట్ లో కూడా ఇచ్చిండు. ఇంకోటి బట్ టీజర్ ఉందంట, పార్ట్ 4 టీజర్ ఉందంట, మనం మిస్ అయినాం. ఓ షిట్. ఓకే, అది. సో సినిమా మాత్రం వన్ టైం ఈజీగా చూడొచ్చు. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. అప్పుడు ఫస్ట్ హాఫ్ ని లైక్ తీసుకోండి, క్లైమాక్స్ బాగుంటది, సెకండ్ హాఫ్ నుండి బాగుంటది. సో ఫ్రెండ్స్, నాకైతే సినిమా నచ్చింది. మీరు ఎలా అనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.